నిజం చెప్పండి. కష్టాలన్నవి కేవలం మనకే ఉన్నాయి. నాకు మాత్రమే ఉన్నాయి. అందరూ బాగున్నారు. నాకే ఎందుకు ఈ కష్టాలు? ఎప్పుడు బాగుపడతాను? అని మనలో ఎంతమంది ఆలోచిస్తుంటారో రోజు. ఒక విషయం ఆలోచించండి. పాండవులకు వచ్చినంత కష్టాలు మనకొచ్చాయా చెప్పండి? పాండవులు రాజ్యాలు ఏలుకోవాల్సిన చక్రవర్తులు. వాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం చేశారు. అక్కడ ఏది దొరికితే అదే తినుకుంటూ. 1 సంవత్సరము భయంకరమైన అజ్ఞాతవాసం చేశారు. ఎవ్వరికీ కనబడకుండా వాళ్ళ అస్తిత్వాన్ని మార్చుకొని. ద్రౌపది వేల మంది, వందల మంది పరిచారికలతో సేవలు తీసుకునే ద్రౌపది అడవులలో అజ్ఞాతవాసంలో ఒక రాణి దగ్గర దాసిగా పనిచేసింది. అబ్బా అబ్బా, అంతకంటే కష్టాలండి మనవి. కష్టాలనేవి వాళ్ళు ఎంత గట్టిగా ఎదుర్కొన్నారు, దృఢ సంకల్పంతో ఎదుర్కొన్నారు. ఈ కష్టాలనేవి ఎదుర్కొంటే మళ్ళీ మనం మహారాణులము మహారాజులము అవుతామనుకొని ఎదుర్కొన్నారు. ఎక్కడ కూడా భయపడకుండా బెదరకుండా. మరి మనం కూడా అంతే కదా, కష్టాలను ఎదుర్కోవాలి. వజ్రం ఊరికినే రాలేదు. ఎన్ని కోతలు భరిస్తే వజ్రం అయింది. కష్టాలనేవి మనలో ఉన్న జ్ఞానాన్ని, తెలివితేటల్ని, మేధస్సుని, సహనాన్ని, ఇవన్నిటిని బయటికి తీయడానికి వచ్చాయని అనుకోవాలి. ఇంకెప్పుడు బాధపడద్దు నాకే కష్టాలు ఉన్నాయని. మీరు ఆలోచించట్లేరు అంతే. కష్టాల గురించి ఎంతసేపు నాకు కష్టాలున్నాయని కష్టం గురించి ఆలోచిస్తున్నారు. కానీ దీనిలోంచి ఎలా బయటపడాలని ఒక ఆలోచనకి కట్టుబడి ఉన్నారు. ఏది కష్టాలు ఉన్నాయని 100 ఆలోచనలు చేయండి. కష్టాల నుంచి ఈజీగా బయటపడవచ్చు. కష్టం రావటము సంతోషించాలి. అందుకే కుంతీదేవి కూడా కృష్ణుని ఏమడిగింది? కృష్ణ, మాకు కష్టాలే పెట్టు ఎప్పుడు, ఎందుకంటే నీవు అండగా ఉన్నావు. నీతో మేము ప్రతిరోజు నీతో ఉండగలుగుతున్నాం, నిన్ను చూడగలుగుతున్నాం అని కుంతీదేవి అంత గొప్ప సాధ్వీమని అడిగింది కదా. అందుకని కష్టాలు అనేవి మనల్ని గొప్ప వాళ్ళని చేయడానికి వచ్చినాయి అనుకోవాలి.